కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జలజీవన్ మిషన్ గురించి కేంద్ర మంత్రులు ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను అందించారు. ప్రతి ఇంటికి కుళాయి నీటిని సరఫరా చేయాలని లక్ష్యాన్ని ఏపీ ప్రభుత్వం నిర్దేశించుకుంది. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి బీసీల మీద ప్రేమ చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్లు ఎలా ఇస్తాడో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నేను కులగరణ సర్వేలో పాల్గొనలేదని పదే అంటున్నారు. నా ఎలక్షన్ అఫిడవిట్లో నాది ఏ కులమో ఉంది చూసుకోవచ్చని సీఎం వ్యాఖ్యలను తిప్పికొట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఎలా ఉందో చూడడానికి కేసీఆర్ బయటికి వచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెటైర్లు వేశారు. అసెంబ్లీకి రావాలనే ఆలోచన ఆయనకు లేదని విమర్శించారు. సభకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు అచ్చొచ్చిన ఆంబోతుల్లో ప్రవర్తించారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ స్కామ్లను ప్రజలకు చూపిస్తున్నామని తెలిపారు. పాస్పోర్ట్ రెన్యువల్కి వచ్చి ముఖం చూపించిపోయారన్నారు. మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డు కార్యక్రమం నిర్వహించినందుకు నల్లపాడు పోలీసులు చర్యలు తీసుకున్నారు. జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు, లేల్ అప్పిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణుడితో సహా 8 మందిపై కేసు పెట్టారు. గుంటూరు మిర్చి యార్డు పర్యటన తర్వాత నమోదైన కేసుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వైఎస్ జగన్ సహా 9 మందిపై కేసు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కానీ పర్యటన వైపు కన్నెత్తి చూడని పేరుని నాని ముద్దాయిగా చేర్చడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ట్వీట్ చేశారు. ధర పడిపోవడంతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది ఉన్నటువంటి కుప్పకూలిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ఓ మహిళా ప్రయాణికురాలు అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలో కుప్పకూలింది. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ సమయానికి సిపిఆర్ చేసి ఆమె ప్రాణాలు కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దేవతలా వచ్చి కాపాడిందని నెటిజన్లు కొనియాడుతున్నారు. 54 మీటర్ల సైజున్న ఆస్ట్రాయిడ్ 2024 YR-4 భూమి వైపు దూసుకొస్తున్నట్లు నాసా తెలిపింది. ఇది భూమిని ఢీకొట్టే అవకాశం 2.6% నుంచి 3.1% పెరిగినట్లు పేర్కొంది. ఈ ఆస్ట్రాయిడ్ 8 మెగాటన్స్ ఎనర్జీని విడుదల చేస్తుంది. ఇది హిరోషిమాపై అమెరికా వేసిన ఆటం బాంబు ఎనర్జీ కంటే 500 రెట్లు అధికం. దీని ప్రభావంతో ముంబై, కోల్కతా, ఢాకా లాంటి నగరాలు తుడిచిపెట్టుకుపోతాయి. ఢీకొడితే జరిగే విధ్వంసం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. మహాకుంభమేళలో పవిత్ర స్నానం చేస్తున్న మహిళల వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. 2 సోషల్ మీడియా అకౌంట్లపై కొత్వాలి కుంభమేళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ ఖాతాలను నడుపుతున్న వారిపై వివరాలు తెలపాలంటూ మెటాను కోరారు. అలాగే టెలిగ్రామ్లో ఆ వీడియోలను విక్రయిస్తున్న వారిపైన మరో కేసు నమోదైంది. త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. భారత్లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఇచ్చే ఫండుని అమెరికా డోస్ విభాగం రద్దు చేయడాన్ని అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సమర్థించారు. మియామిలోని ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన గత బైడెన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకుని ఎవరినో గెలిపించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. రంగరాజన్పై దాడి నిందితుడు వీరరాఘవరెడ్డి పోలీస్ కస్టడీలో కీలక విషయాలు వెల్లడించారు. రామరాజ్యం సంస్థను ఎందుకు స్థాపించారని ప్రశ్నించగా 2014-15లో నా బిడ్డను 3వ తరగతికి పంపకుండా స్కూల్ యాజమాన్యం డీటైన్ చేసింది. విద్యాశాఖకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. HC, SCకి వెళ్లినా న్యాయం జరగలేదు. దేశంలోని న్యాయ వ్యవస్థలపై పూర్తిగా నమ్మకం పోయింది. అందుకే సొంతంగా రామరాజ్యం స్థాపించారని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెల రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో స్కూళ్లలో ఈసారి ముందుగానే ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సాధారణంగా మార్చి 3వ వారం నుంచి హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. పరీక్షలు ముగిసే వరకు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూళ్లు పనిచేస్తాయి. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న రేఖా గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. తన పట్ల నమ్మకం ఉంచిన ప్రధాని మోదీతో పాటు బీజేపీ అధిష్టానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తన తొలి ప్రాధాన్యమని చెప్పారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని దుయ్యబట్టారు. ప్రజల నుంచి తీసుకున్న ప్రతి రూపాయికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. కుంభమేళతో తేనెకలతో అందరినీ ఆకర్షించిన మోనాలిసా తన తల్లికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. బంగారు చైన్ను ఆమె మెడలో వేసి ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను మోనాలిసా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. కాగా ఇటీవల ఆమె కేరళలోని ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్కి వెళ్లారు. ఆ దుకాణ నిర్వాహకులు మోనాలిసాకు గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చినట్టు సమాచారం. బర్డ్ ఫ్లూ వైరస్తో పౌల్ట్రీ పరిశ్రమపై పెద్ద దెబ్బ పడింది. కోళ్ల మృత్యువార్త, ప్రజలు చికెన్, గుడ్లు తినేందుకు ఆసక్తి చూపకపోవడంతో రోజుకు 15 కోట్ల చొప్పున నెలలో 500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. దీంతో ఖర్చులు తగ్గించుకునే పనులు పడ్డారు. మరోవైపు ఉడికించిన చికెన్ తింటే ఎలాంటి ప్రమాదం లేదని వెటర్నరీ అధికారులు చెబుతున్నారు. పుష్ప2తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. తాజాగా ఆయన మరో ఘనత సాధించారు. సినీ వర్గాలు ప్రతిష్టాత్మకంగా భావించేది హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ కవర్ పేజీపై స్థానం దక్కించుకున్నారు. నటుడిగా తనకు 5.5 రేటింగ్ మాత్రమే ఇచ్చుకుంటానని మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ చెప్పడం ఆసక్తికరం. కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మైథలాజికల్ సినిమా చేసేందుకు ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్చి 31 వరకు గడువు విధించింది. ఆలోగా క్రమబద్ధీకరణ పేజీ చెల్లిస్తే 25% రాయితీ ఇవ్వనుంది. LRSపై మంత్రులు నిర్వహించిన సమీక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 4 ఏళ్లలో ప్లాట్లు కొన్న వారికి 10% ప్లాట్లు రిజిస్టర్ అయిన లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లకు అవకాశం కల్పించనున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. అమెరికాపై తరచూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా ఆ దేశంపై ప్రశంసలు కురిపించారు. భేటీకి అమెరికా తరపున వచ్చిన వారు చాలా స్నేహంగా వ్యవహరించారు. పక్షపాత రహిత చర్చలకు సిద్ధంగా ఉన్నారు. ద్వైపాక్షికంగా ఇంకా ముందడుగు పడలేదు, కానీ కలిసి పనిచేసేందుకైతే వారు సుముఖంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధ విషయంపై అమెరికా, రష్యా ప్రతినిధులు ఇటీవల భేటీ అయిన సంగతి తెలిసిందే.
అమెరికాలోని అరిజోనాలో 2 విమానాలు గాల్లో ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ క్రమంలో విమానం కుప్పకూలగా మరొకటి ల్యాండ్ అయింది. ప్రమాదంలో 2 మృతి చెందారని, మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు తెలిపారు. అమెరికాలో గడిచిన నెల రోజుల్లోని 4 వైమానిక ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్గా వ్యవహరిస్తోందని టీపీసీసీ అధికారి ప్రతినిధి చనగాని దయాకర్ మండిపడ్డారు. గాంధీ భవన్లో మాట్లాడుతూ ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడతారని అందరూ అనుకుంటే ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి ప్రజల సమస్యలు ప్రస్తావించలేదన్నారు. అలాంటి కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తే ఏదో అద్భుతం జరిగినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తామని చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అధ్యక్ష దయాకర్ మండిపడ్డారు. బీజేపీతో రాజకీయ ఒప్పందమే బీఆర్ఎస్ను ముంచిందని, కేసీఆర్ బీజేపీలో వాలిపోవడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం కేసీఆర్ వల్ల కాదని బండి సంజయ్ మూర్ఖంగా మాట్లాడుతూ ముస్లింలపై విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు. కుల సర్వేలో నమోదు గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వారు మాట్లాడుతూ బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఇది ఒక ఎజెండాగా తీసుకోవాలన్నారు. కేటీఆర్, హరీష్ రావు సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలహీన వర్గాల పక్షాన సానుకూలంగా ఉన్నామని చెబుతూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు భూముల సర్వే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. భూ వాస్తవ విస్తీర్ణానికి, ధరణిలో పెరిగిన విస్తీర్ణానికి మధ్య గందరగోళం పోవాలంటే సర్వే ఒక్కటే మార్గమని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన ఇప్పటికే ప్రారంభమైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 150 మండలాల్లో ఒక్కో గ్రామం చొప్పున పైలట్ సర్వే నిర్వహించే అవకాశం ఉంది. ఉప్పల్ కల్సాలో ఉన్న ఓ డ్రగ్స్ గోదాంలో లైసెన్స్ లేకుండా చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్న అబార్షన్ కిట్లు, డ్రగ్స్, మత్తు ఇంజెక్షన్లను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ సుమారుగా 6.7 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇల్లీగల్ డ్రగ్స్ విక్రయిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో బీర్ ధరలను పెంచిన ప్రభుత్వం త్వరలో మద్యంపైన 15 నుంచి 20% రేట్ల పెంపునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ధరల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చీఫ్ లిక్కర్, బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యంపై రేట్లు పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాతో ఆదివారం జరిగే మ్యాచ్కు ముందు పాకిస్తాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ప్లేయర్ ఫకర్ జవాన్ దూరమైనట్లు పీసీబీ పేర్కొంది. నిన్న న్యూజిలాండ్ మ్యాచ్లో గాయం కారణంగా మధ్యలోనే ఫీల్డ్ విడిగా ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని తెలిపింది. దీంతో అతడు దుబాయ్ వెళ్లట్లేదని వెల్లడించింది. ఫకర్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ను తీసుకుంటారని సమాచారం. భారత మాజీ ప్లేయర్ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిస్టర్ కూల్ రిటైర్మెంట్ అవ్వాలని చర్చ వచ్చినప్పుడల్లా ఆయన ఇంకొన్ని రోజులు ఆడాలని తాను భావిస్తారని తెలిపారు. తనది సగటు భారతీయుడి ఆలోచన ధోరణి వంటిదేనని చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సీఎస్కే జట్టు కెప్టెన్గా తప్పుకున్న ధోని ప్లేయర్గా కొనసాగుతున్నారు. మరోవైపు శాంసన్ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాళేశ్వర అవినీతిపై కేసు వేసిన రాజలింగం హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో కేసీఆర్, హరీష్ రావు, మెగా కృష్ణారెడ్డితో పాటు ఐఏఎస్లకు కూడా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా గత 6 నెలల క్రితం కేసు వేసిన న్యాయవాది సంజీవ్ రెడ్డి సైతం ఆకస్మికంగా చనిపోవడం, ఇప్పుడు దాఖలు చేసిన రాజలింగం హత్య ఎన్నో అనుమానాలకు ఆజ్యం పోస్తుంది. అయితే హైకోర్టులో విచారణకు ముందు రోజే హత్య జరగడం గమనార్హం. భూపాలపల్లిలో నడిరోడ్డుపై రాజలింగమూర్తి హత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడు బేటిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు బీఆర్ఎస్ కారణమని కేసు వేసిన సంగతి తెలిసిందే. కాగా భూ వివాదం హత్య కారణమని సమాచారం.